బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ నివాసంలో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపు హైకోర్టులో విచారణ ఉన్న దృష్ట్యా ఈ సమావేశం జరిగింది. కోర్టులో ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలు, అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించినట్లుగా సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం పటిష్టాత్మకంగా తీసుకుంది. ఇక హైకోర్టుకు సంబంధించి రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఇక తన సర్వశక్తులు వండుతూ ఇక ఈ కేసును గెలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిస్థితిని అంచనా వేస్తూ న్యాయ సలహాని కూడా తీసుకున్నది. ఇక ఇప్పటికైతే సీఎం నివాసంలో మంత్రుల సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం అలాగే రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రేపు హైకోర్టులో సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ అంశం పైన వాదన వినిపించనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలి, ఇక కేసును ఏ విధంగా గెలవాలి అనే అంశాలపైన కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటికే మొన్న సుప్రీంకోర్టుకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం పైన సుప్రీంకోర్టులో ప్రముఖ సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి సిద్ధార్థ దావే వాదన వినిపించారు. వారినే మరోసారి తెలంగాణలో హైకోర్టుకు సంబంధించి కూడా వాదన వినిపించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరడం జరిగింది. రేపు సంబంధించి కూడా ఇరువురు రేపు హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్ బిల్లు పైన ఏ విధంగా అమలుకు సంబంధించిన ఆధారాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే అధికారాలు కావచ్చు, పలు అంశాలకు సంబంధించి కూడా ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి రేపు వాదనలు వినిపించనున్నారు. రేపుకు సంబంధించి కూడా ఏ విధంగా బలమైన వాదనలు వినిపించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రుజువులు చేయాలి, వాటికి సంబంధించి కూడా అన్ని అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఇక రేపుకు సంబంధించి కూడా ఇద్దరు అభిషేక్ సింఘ్వికి సంబంధించి కూడా రేపు హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉందా చెప్పు. థ్యాంక్ యూ హరీష్.